రాత్రికాల సమయంలో నందుకు నా మట్టుకు నాకు సంతోషంగా ఉన్నది. And I'm glad that you've taken time tonight to come and to sit here and to hear the word of God. మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి ఈ స్థలానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I thank the pastor for his faithfulness here for the last 30 years to preach the word of God. పాస్టర్ గారి యొక్క మరి నమ్మకత్వము గత 30 సంవత్సరాలుగా మీ అందరికీ దేవుని వర్తమానం అందిస్తూ దేవుని నడిపిస్తున్నందుకు. I want you, if you have a Bible, you're going to be looking tonight in the book of Romans in chapter number 10. రాత్రికాల సమయంలో మీ దగ్గర మీరు బైబిల్ ఉన్నట్లయితే దయచేసి రోమా పత్రిక I have a great burden in my heart as I travel the many places that God lets me go to. దేవుడు నన్ను అనేక ప్రదేశాల్లో ఏ ప్రదేశాల్లో మరి తీసుకెళ్ళటకే ఇష్టపడి ఉన్నారో ఆయా ప్రదేశాలు వెళ్ళినప్పుడు నా హృదయంలో చాలా గొప్ప భారం ఉన్నది. Because we live in a world today where there is much religion. ఎందుకంటే మనం చూస్తున్న రీతిగా ఈ నేటి దినాల్లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చాలా ఎక్కువగా మతాసక్తి ప్రజల్లో ఉన్నది. Out of the 7 billion people on the world tonight, most of them claim some type of religion. 700 కోట్ల మంది ప్రపంచ జనాభాలో మరి చాలా గొప్ప మతాసక్తి అనేక ప్రదేశాల్లో ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. The reason that man claims a religion is because he has a fear. మానవునికి ఒక రకమైనటువంటి భయము అనేది ఉన్నది కాబట్టి తను మతాసక్తిని పెంపొందించుకున్నాడు. The greatest fear that man has is death. అన్నిటికంటే మానవుడు కలిగి ఉన్న మరి గొప్ప భయం ఏంటంటే మరణ భయం. That's why when a person gets sick, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు they begin to seek to be healed. వారు వెంటనే స్వస్థత పొందాలి అని వారు they seek to be healed. స్వస్థత పొందాలని వారు వెంటనే కోరుకుంటారు. Because they're afraid of dying. ఎందుకంటే అది వారి ప్రాణం తీస్తుందేమని వారి భయము. Man lives in a constant fear of death. మరణము అనే ఒక వాస్తవికత ఉన్నది కనుక ప్రతి మానవుడు కూడా నిత్యము ఆ మరణ భయంతోటే జీవిస్తూ ఉన్నాడు. And so he spends his life looking for something that will help him not fear death. అందుచేతనే మానవుడు తాను మరణానికి లోను కాకుండా ఉండటానికి తన భయము పోగొట్టుకోవడానికి తన ఎక్కువ కాలం జీవించడానికి ఏది దొరుకుతుందా అని వెతుకుతూ నిత్యము అన్వేషణలో ఉన్నారు. And most of the world doesn't really even understand what life and death is all about. అయితే ప్రపంచంలోని ఇంకా అనేక మంది మరణము జీవము అంటే ఏమిటో వాస్తవికంగా దాని గురించిన సత్యం ఏమిటో వారు ఇంకా తెలుసుకోలేకపోయారు. When you talk about life, they think of the 60, 70 or 80 years that they have on this earth. జీవము జీవితము అని మనం అంటున్నప్పుడు కేవలం 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలాన్ని వారు పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నారు. But life is much greater than that. అయితే జీవితము లేక జీవము అంతకంటే చాలా అధికమైనటువంటిది. If all we have in this life is just whatever we get, that's not a very good life. ఈ లోకంలో ఉన్న వాటిలో దేన్నైతే మనం కోరుకుంటున్నామో దాని అంతటి పొందటమే జీవితం అని ఆయన అనుకున్నప్పుడు అది సరైన జీవితం కాదు. అది ఎంతో గొప్ప జీవితమే కాదు. Even the man that has lots of money, the big house, a good health, and he lives in a peaceful society, still has a life that is full of troubles. చూసారండి, బాగా ధనవంతులై మంచి సుందరమైనటువంటి భవనాల్లో నివాసం ఉంటూ మరి ఎటువంటి అల్లర్లు జరగనటువంటి శాంతియుతమైన సామాజిక పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ అతనికి ఇంకా జీవితంలో ఎన్నో సమస్యలు ఉండనే ఉన్నాయి. The man that looks like he has the good life can still get sick. చూసారండి, మంచి జీవితం కలిగి ఉన్నాడు ఫలానా వ్యక్తి అని ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అతని జీవితంలో ఇంకా చాలా మరి అనారోగ్యం ఉన్నది, చాలా సమస్యలు ఉన్నాయి. I've known many of a young man who was successful in the university and finding a good career and getting money, and all of a sudden one day death came knocking at their door. చూసారండి, బాగా విద్యావంతులై యూనివర్సిటీలో చదివి బాగా మంచి ఉద్యోగాన్ని మరి చేసుకుని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మరి ఆ వ్యక్తి మంచి డబ్బు సంపాదిస్తున్న తరుణంలో హఠాత్తుగా మరణం అతనికి సంభవిస్తూ ఉన్నది. They have a pain in their body and they go visit the doctor and the doctor says, I have bad news for you. You have cancer. చూసారండి, హఠాత్తుగా ఒక రోజున ఒక వ్యక్తికి నొప్పి కలుగుతుంది శరీరంలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసేసరికి డాక్టర్ అంటారు, అయ్యా నీకు ఒక దుర్వార్త ఉన్నది, నీ శరీరంలో క్యాన్సర్. The doctor says you're going to die. డాక్టర్ చెప్తాడు,
మీరు ఎక్కువ కాలం జీవించారు. He begins to spend all of his money. అప్పుడు ఆ విధంగా యవన ప్రాయంలో మంచి ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బునంతా కూడా Going from place to place, saying, "Please do something for me." ఒక స్థలం నుండి మరి ఒక స్థలానికి తిరుగుతూ దయచేసి ఏదైనా చేయండి నా జీవితాన్ని కాపాడండి. I've known people that live in beautiful houses. నాకు తెలుసు ఎంతమంది ప్రజలు మంచి అందమైనటువంటి భవనాలలో పెద్ద పెద్ద ఇళ్లలో నివాసం ఉండేవారు నాకు తెలుసు. They think everything is wonderful. వారు పుట్టుకారు అంతా బాగున్నది, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. Until death comes. హఠాత్తుగా మరణం వచ్చే వరకు Sometimes it comes to their child. కొన్ని సందర్భాల్లో ఆ మరణం వారి పిల్లలకు సంభవిస్తుంది. That man and that woman that looked like they had a wonderful life. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పురుషుని వారికి ఎంతో అందరికంటే ఎక్కువ మన ఆశ్చర్యకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఉందని తలంచినటువంటి ఆ జంట బిడ్డ Death comes to every house. చూడండి, ప్రతి ఇంటికి ఏదో సమయంలో ఏదో రీతిగా మరణం అనేది వస్తూనే ఉంది. 6 years ago, my wife was 6 సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది. time on this earth. ఆమె యొక్క సమయంలో You see, death comes. చూడండి, మరణం తప్పనిసరిగా వస్తుంది. ప్రజలకందరూ కూడా మరణం తప్పనిసరి. Somebody might come up to me and say, "Pastor, we're going to kill you." కొంతమంది ఎంతోమంది నా మీదకి వచ్చి ఆ పాస్టర్ గారు నువ్వు చంపబోతున్నావు అని చెప్తాను. Go ahead. చెప్పాలి, I'm ready to go. సిద్ధంగా ఉన్నాను. Because I'm not worried about that. ఎందుకంటే చనిపోవడానికి భయం లేదు. But many people, అయితే ఎంతో మంది ప్రజలు they have that fear of death. వారికి ఆ మరణ భయము వారికి ఉన్నది. And so they are following a pattern that we see here in Romans chapter 10 today. కాబట్టి వారందరూ కూడా ఒక రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఆ విధానాన్ని వారు పాటిస్తున్నారు. They're trying to do something because when they die, they don't want to suffer. వారు మరి మరణ భయాన్ని గురించి వారు ఉండాలని వారు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. In Romans chapter number 10, రోమా పత్రిక 10వ అధ్యాయంలో Paul is talking about his people, the Israelites. పౌలు గారు తన స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. His desire is for them to be saved. ఆయన